హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1193. ఈరోజు డేట్ మార్చ్ 2, 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు అమెజాన్లో రెడ్మీ బడ్స్ 3 Pro ఉంది. లాంచ్ అయిన ప్రైజు 2,999 అనుకుంటా. ఈరోజు 1,499కి అవైలబుల్గా ఉంది. అంటే ఇది ఒక 50% లూట్ డీల్లో అవైలబుల్గా ఉంది. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి బ్రాండెడ్ TWS బడ్స్ కావాలనుకుంటారో దీని మీద ఒక లుక్ అయితే వేయండి. మంచి ఫీచర్స్తో దాదాపు 50% లూట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుంది. ఇలాంటి నెంబర్ ఆఫ్ డీల్స్ అస్సలు మిస్ అవ్వద్దు. డీల్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి మోటోలో నుంచి మోటోలో వాళ్ళు మార్చి 10వ తారీఖున మన ఇండియాలో MOTO G73 5G మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది ఒక మిడ్ రేంజ్ 5G మొబైల్. ఎంత లేదన్నా 20 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అదే కాకుండా ఇందులో ఇండియాలోనే ఫస్ట్ డైమెన్సిటీ 930 5G ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. జనరల్గా 900 సిరీస్ 5G ప్రాసెసర్లు 20 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్లో ఉంటాయి. అండ్ వీళ్ళు కూడా కొంచెం ప్రైస్ ఎక్కువగానే పెడతా ఉంటారు కాబట్టి సో నేను అనుకోవడం ఇది 20 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్లో ఉండే స్మార్ట్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మార్చి 10వ తారీఖు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇక స్పెసిఫికేషన్ విషయానికి వెళ్తే దీంట్లో 6.5 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేటు, డైమెన్సిటీ 930 5G ప్రాసెసర్, ఇండియాస్ ఫస్ట్ 930 ప్రాసెసర్తో వచ్చే ఫోను. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ అండ్ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్. Android 13 స్టాక్ ఆండ్రాయిడ్తో ఇది వస్తుందన్నమాట. సో దీంట్లో 2 వెర్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే 2 వేరియంట్స్, 6/128 అలాగే 8/128. చూడాలి మరి దీని ప్రైజింగ్ మార్చి 10వ తారీఖు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో MIUI 14కి సంబంధించిన పోకో ఫోన్స్కి ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది ఒక రోడ్ మ్యాప్ని రివీల్ చేస్తే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. ఆల్రెడీ పోకో X5 ఆల్రెడీ మీకు దాంతోనే లాంచ్ అయింది, పోకో X5 Pro. సో మళ్ళీ ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత Q2 2023లో వెరీ రీసెంట్గా లాంచ్ అయిన వీళ్ళ ఫోన్స్కి వీళ్ళు ఇవ్వబోతున్నారు. అండ్ Q3లో కొంచెం ఓల్డ్ ఫోన్స్కి ఇవ్వబోతున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. మీ ఫోన్ ఏ క్వార్టర్స్లో రాబోతుందనే కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ వాళ్ళు అమెజాన్తో కొలాబరేషన్తో ఒక టీవీని తీసుకురాబోతున్నారు. ఇది ఆండ్రాయిడ్ టీవీ కాదు, Fire OS బేస్డ్ టీవీ అనమాట. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్లీ ప్యాచ్ వాల్ సపోర్ట్ కూడా ఉంటుందంట. అంటే Fire OS అండ్ మీకు ప్యాచ్ వాల్ సపోర్ట్తో ఇది రాబోతుంది. సో ఇది ఎక్స్క్లూజివ్గా అమెజాన్లోనే అమ్ముతారు, ఎందుకంటే ఇది అమెజాన్తో కొలాబరేషన్ కాబట్టి. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వెరీ సూన్ మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీకి సంబంధించిన Realme C55 అఫీషియల్గా ఇప్పుడు మనకి డీటెయిల్స్ మొత్తం బయటకు వచ్చేసినాయి. 6.72 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేటు, హీలియో G88 ప్రాసెసర్. అండ్ బ్యాక్ సైడ్ మీకు 64+2, ఫ్రంట్ సైడ్ ఏమో 8 మెగాపిక్సెల్ కెమెరా. ఆ క్యాప్సూల్ డిజైన్ వస్తుంది రియల్మీ ఐలాండ్తో. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఇది ఉంటుంది. సో ఎంత లేదన్నా ఇది 10,000 రూపాయలు మినిమం ఉంటుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి iQOO నుంచి మాత్రం ఈరోజు ఒక సూపర్ న్యూస్ ఉంది. iQOO G7 లాంచ్ కాబోతుంది కదా, ఇది మార్చి 2nd or 3rd వీక్లో లాంచ్ అవ్వచ్చు. అయితే ఇన్ని రోజులు మనం iQOO G7 ఫ్యామిలీలో 2 ఫోన్స్ ఉంటాయి. G7లో మనకి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఉంటుంది. G7 Proలోనేమో స్నాప్డ్రాగన్ 778+ 5G ప్రాసెసర్ ఉంటుంది అనుకున్నాం కదా. ఇంట్రెస్టింగ్లీ G7లోనే మనకి స్నాప్డ్రాగన్ 778+ 5G ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నట్టు ఈరోజు ఒక కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే మనం కొంచెం లో గ్రేడ్ ప్రాసెసర్ వాడతారు అనుకున్నాం. బేస్ మోడల్లోనే వీళ్ళు ఆ ప్రాసెసర్ వాడుతున్నారంటే ప్రో మోడల్లో ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అయితే వీళ్ళు ఫస్ట్ ఓన్లీ ఒక్క మోడల్ మాత్రమే లాంచ్ చేస్తారని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి, ఇది వెరీ సూన్ లాంచ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఫైనల్గా శాంసంగ్ గెలాక్సీ A34 అలాగే A54 ఈ 2 మొబైల్స్ లాంచ్ చేయబోతుంది మార్చి 15వ తారీఖున గ్లోబల్గా. మేబీ మన ఇండియాలో కూడా అదే టైంలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈసారి శాంసంగ్ A34 అలాగే A54 ఈ 2 ఫోన్స్ చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నాయి. అండ్ స్పెసిఫికేషన్ విషయంలో లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే చాలా అప్గ్రేడ్స్ అయితే చూడబోతున్నాం. ఓన్లీ ఒకే ఒక డ్రాబ్యాక్ ఈ 2 ఫోన్స్లో మనకు కనిపించేది స్టిల్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు అండ్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇవ్వరు. కానీ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. రెండిట్లో AMOLED స్క్రీన్స్ ఉంటాయి. అండ్ A34 లోవర్ వేరియంట్లోనే మీకు డైమెన్సిటీ 1080 5G ప్రాసెసర్ ఉంటే
టాప్ మోడల్ A54లోనేమో మీకు ఎగ్జినోస్ 1380 ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. సో ఇది వాడబోతున్నారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి స్పెసిఫికేషన్స్ మాత్రం. కాకపోతే ఫాస్ట్ ఛార్జర్ తక్కువ అండ్ ఛార్జర్ మనకి బాక్స్లో రాదు. ఈ 2 పాయింట్స్ అయితే మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి ఒక బాంబ్ ఏంటంటే ఎయిర్టెల్ వెరీ సూన్ ప్రైస్ పెంచబోతుంది, ఛార్జెస్ చాలా వరకు పెంచబోతుందంట. ఎంత పర్సెంటేజ్ పెంచుతారనేది క్లారిటీ అయితే లేదు, కానీ వెరీ సూన్ మనకి టారిఫ్ ఛార్జెస్ అనేవి పెరగబోతున్నట్టు కొన్ని న్యూస్లు అయితే వస్తున్నాయి. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ ది మీకు ఒక మంచి యాప్ ఉంది, స్పెల్లింగ్ చెక్కర్. మీకు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అనేది చెక్ చేసుకోవడానికి బాగుంటుంది. పిల్లలకైతే ఇంకా చాలా యూజ్ అవుతుంది. ₹170 ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ కోసం కొన్ని స్పెషల్ వీడియోలు చేద్దామని ఆలోచనలో ఉన్నాం. సో సమ్మర్లో రిక్వైర్మెంట్ ఉన్న ఎలక్ట్రానిక్స్ మీద కొంచెం వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో మీకు ఏమేమి ఇంట్రెస్ట్ ఉందో ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్స్లో ఏ వీడియోస్ కావాలని కింద కామెంట్స్తో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఈ ఎపిసోడ్స్ కొన్ని ఉంటాయి, ఇవి వెరీ సూన్ నేను ప్లాన్ చేస్తున్నాను. అన్ని కొనాలి, అన్నీ కూడా ఒక్కొక్క దాని మీద వీడియోలు అయితే చేద్దామని ప్లాన్లో ఉన్నాను. ఇలాంటి కాన్సెప్ట్ మీకు నచ్చుతుందా లేదా కింద కామెంట్స్తో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.